హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఎప్పట్లాగానే మీకు ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమో నచ్చితే మీరు కూడా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. మీరైతే ఫస్ట్ డెమో చూడండి. అయితే నేను ఇదే టెంప్లెట్కి ఇదే ఒక వీడియోకి వేరే ఒక మూవీలో మంచి సాంగ్ పెట్టి నా టిక్టాక్లో అప్లోడ్ చేశాను. సూపర్ ఉందని చెప్పొచ్చు. ఆ వీడియో చూడాలనుకోండి, డిస్క్రిప్షన్లో స్టార్టింగ్ లింక్ ఇస్తున్న టిక్టాక్ అని. సో దానిపైన క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి చూసేసి నన్ను ఫాలో అయిపోతే ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు ఒకరోజు ముందే టిక్టాక్లో వస్తూ ఉంటాయి. సో ఒకసారి డెమో చూడండి. టెంప్లెట్ అయితే ఇది. దీనికి సంబంధించిన మూవీ సాంగ్ పెట్టింది అయితే టిక్టాక్లో ఉంది, అక్కడ నుంచి చూడొచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు దీనికోసం ఈ యొక్క టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు టిక్టాక్లో చూసిన వీడియో సాంగ్ కావాలనుకోండి, సో ఆ సాంగ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినవి 2 ఫైల్స్, ఒకటి సాంగ్, 2 టెంప్లెట్. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒకటి ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకు వస్తే డౌన్లోడ్ లింక్స్ అయితే చూపిస్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈజీగా మీకు మీడియా ఫైల్లో డౌన్లోడ్ అవ్వకపోతే, డౌన్లోడ్ ఎర్రర్ వస్తే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఆ యొక్క లింక్ని అయితే అప్డేట్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్లో నాకు ఇంకొక ఛానల్ ఉంది. సో దానికైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. అయితే చాలా వరకు దగ్గరకు వచ్చేసింది. 80% అయితే రీచ్ అయిపోయింది, ఇంకా 20% ఉంది. సో దానికైతే 4000 అవర్స్ అయితే వచ్చాయి, కానీ 1000 సబ్స్క్రైబర్స్ రాలా. సో 80% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 20% అయితే మీరు సపోర్ట్ చేసి నాకైతే కంప్లీట్ చేయండి. సో ఇందులో కంటెంట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. కొత్త టీవీల గురించి, సో కొత్త న్యూస్ ఉంటుంది కదా, గిగా ఫైబర్ గురించి, కొత్త స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ వాచ్లు, సో అన్ని ప్రొడక్ట్స్ గురించి అయితే వీడియో చేశాను. ఈ కంటెంట్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో మీకు కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 క్వాలిటీలు చూపిస్తుంది. మీరు ఫస్ట్లో 16:9 ఎక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి మీడియా బటన్ ఉంటుంది, దీనిపైన టచ్ చేయండి. చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇక్కడ బ్లాక్ తీసుకోండి. ఇలా బ్లాక్ తీసుకొని సో పైన టిక్ మార్క్ పైన టచ్ చేసి ఈ బ్లాక్ని కరెక్ట్గా 30 సెకండ్స్ పెట్టుకోండి. మనకి వాట్సాప్ 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి దీన్ని 30 సెకండ్స్కి సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఇలా కొంచెం పెద్దగా చేసుకొని అలా ఉంచండి. ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కూడా 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. సో ఇలా ఉంచేసేయండి, దీన్ని ఏం చేయొద్దు. 30 సెకండ్స్కి డ్రాగ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ ఫోటో వచ్చింది కదా, మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి సో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంప్లోడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది కదా, మీకు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంటుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఒక డిఫాల్ట్ మ్యూజిక్ వచ్చింది, దాన్ని కట్ చేయాలి కాబట్టి ఈ మ్యూజిక్ సింబల్ పైన టచ్ చేసి దీని సౌండ్ మొత్తం తగ్గించి పైన టిక్ మార్క్ పైన టచ్ చేయండి. సో ఇప్పుడు దీనికి ఎలాంటి సౌండ్స్ రావు. మళ్ళీ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు క్రోమాకీ అని ఉంటుంది. సో దీన్ని టచ్ చేసి ఈ క్రోమాకీని ఎనేబుల్ చేయండి. సో అక్కడ క్రోమాకీ పోతుంది, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం పైకి లాగి మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ తీసుకున్న ఫోటో, దీన్ని టచ్ చేసి దీన్ని కరెక్ట్గా జరుపుకోండి. ఈ యొక్క బాక్స్లో ఎంతవరకు పడితే అంతవరకు ఇలా డ్రాగ్ చేసుకొని సో జరుపుకోండి. సో సెట్ అయిపోతుంది కదా. సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సెట్ అయిపోయింది కదా, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇమేజ్కి ఈ టెంప్లెట్కి అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆడియో పెట్టుకోవాలి. సో ఆడియో పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్లోకి వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ ఇలా టచ్ చేస్తే ప్లస్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ పైన టచ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత షేర్ సింబల్ కింద గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ టిక్ తీసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేసేస్తే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నచ్చిన సాంగ్ పెట్టుకున్నారు, మీకు నచ్చిన ఫోటో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు షేర్ సింబల్ పైన టచ్ చేసి సో ఇక్కడ మీరు 4Kలోనా 1080లోనా మీకు నచ్చిన క్వాలిటీలో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 4Kలో పెట్టాను, పెట్టి నేను 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నాను. అందరికైతే 1080 సరిపోతుంది, 720 సరిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను 4Kలో పెట్టి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేశాను. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఒక సూపర్ వీడియో క్రియేట్ చేయడానికి ఈ టెంప్లెట్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇది ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.